మకర రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో 3 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయి. 3వ స్థానంలో శని ప్రభావం చాలా బాగుంది. దశమ ఏకాదశ స్థానాల్లో బుధగ్రహ సంచారం అనుకూలిస్తోంది. ద్వాదశంలో శుక్రగ్రహ సంచారం అనుకూలిస్తోంది. గురు, రాహు, కేతు, రవి, కుజుల యొక్క అనుగ్రహం అనేటువంటిది సామాన్యంగా కనబడుతోంది. డిసెంబర్ 5వ తారీఖు తర్వాత నుంచి గురుబలం అనేటువంటిది తగ్గబోతోంది. కాబట్టి మీ కెరీర్ పట్ల ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు కూడా డిసెంబర్ 5వ తారీఖు తర్వాత తీసుకోవద్దు. జాబ్ మానేయడం కానీ, జాబులో మారడం కానీ ఎలాంటి నిర్ణయాలు కూడా 5వ తారీఖు తర్వాత తీసుకోవద్దు. ముఖ్యంగా గౌరవ మర్యాదను నిలుపుకోవడం కోసం ప్రయత్నం చేయండి. అప్పులు చేసుకోకుండా జాగ్రత్త పడండి. ఆర్థిక వ్యవహారాలు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేటువంటిది చాలా అవసరము. ద్వితీయంలో రాహు వల్ల డబ్బు నిలబడకుండా విపరీతంగా ఖర్చులయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్త పడాలి. అష్టమంలో కేతుగ్రహ సంచారం వల్ల మానసిక ఒత్తిడి, అసంతృప్తి, యాంగ్జైటీ ఇష్యూస్ అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. 12వ స్థానంలో రవికుజుల వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కనబడుతూ ఉన్నాయి. సమయానికి భోజనం చేయకపోవడం, పనుల్లో ఆటంకాలు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వర్క్ చేసేటువంటి వాళ్ళకి సామాన్యంగా మిశ్రమంగా కనబడుతోంది అని చెప్పొచ్చు. సినీ, నాటక కళారంగాలు కానీ, నృత్య, గీత, వాద్యాది రంగాలు కానీ, విదేశీ యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. వ్యాపారస్తులకి దినదిన అభివృద్ధి అనేటువంటిది కనబడుతోంది. చాకచక్యంగా, తెలివితేటలతో సమయస్ఫూర్తిని అనుసరించి నిర్ణయాలు తీసుకోండి. పెట్టుబడులు పెట్టండి. గురుబలం లేదు కాబట్టి గురుడికి సంబంధించిన శ్లోకాలు చదువుకోండి. దత్త చరిత్ర పారాయణ చేయండి. గురుడికి హోమం చేయించండి. గురుబలం పెరిగితే కనుక ఆర్థిక వృద్ధి, లక్ ఫ్యాక్టర్, అదృష్టము తప్పకుండా కలిసి వస్తాయి. తృతీయంలో శనిగ్రహ సంచారం అనేటువంటిది పనికి తగిన ప్రతిఫలాన్ని తప్పకుండా చూస్తారు అని చెప్పొచ్చు. మాసం చివరిలో నూతన వస్త్రయోగము, నూతన ఆభరణ యోగము, నూతన వస్తు యోగము తప్పకుండా కనబడుతున్నాయి. మాసం చివరిలో శుభవార్త వినేటువంటి యోగం తప్పకుండా కనబడుతోంది.